నిర్గమాకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలను. ఒకటి చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలను. అగ్ని రగిలి మొండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని వాటి నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థమును తీసుకునినో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలను. ప్రతి విధమైన ద్రోహమును గుర్చి అనగా ఎద్దును గుర్చి గాడిదను గుర్చి గొర్రెను గుర్చి బట్టను గుర్చి పోయిన దానిని ఒకడు చూసి ఇది నాదని చెప్పిన దాని గుర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని ఎదుకు తేబడవలను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను. సొంతదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలను. ఆ నష్టమును కొనక్కర్లేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన సొత్తుదారికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేన్నైనా బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్చి ఆమెతో శయనించేడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను. శకునము చెప్పు దాన్ని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిత్యముగా మరణశిక్ష నొందవలను. యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటిరి కదా. విధవరాలనైనను దిక్కులేని పిల్లలైన బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొరపెట్టినెడలా నేను నిత్యముగా వాని మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజల్లో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించినెడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిపింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వాని మరలా అప్పగించుము. వాడు కప్పుకొన్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.